హలో గైస్, పుష్ప 2 ఎందుకు లేట్ అయిందో తెలుసుకుందామా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే కనుక ఎన్ని ఇయర్స్ లేట్ అయిందో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్గా అయితే కనుక ఎప్పుడు మొదలెట్టారంటే ఒక 3 years బ్యాక్ అయితే మొదలెట్టారు. ఆ తర్వాత ఒక 1 year అయితే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ సీన్ గ్లిమ్స్ వరకు అయితే పూర్తి చేశారు. ఆ తర్వాత కేశవాని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఒక 5 months అయితే పట్టింది. అక్కడే 1.5 year అయిపోయింది. ఇంకా 2.5 year ఏంటంటే ఒక అల్లు అర్జున్కి సుకుమార్కి గొడవని చెప్పారు కదా. ఆ గొడవ అసలు ఏం జరిగిందంటే అల్లు అర్జున్ వచ్చేసరికి సుకుమార్కి తెలియకుండా ఇటు USA వెళ్ళి అక్కడేమో ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత షూటింగ్కి వచ్చి సుకుమార్ ఏమో తెలియకుండా మళ్ళీ ఇలా బాగలేదని USA వెళ్ళానని చెప్పుకొచ్చారు. తర్వాత ఏమో సుకుమార్ వెళ్ళి వచ్చాక కొన్ని రోజులైతే షూటింగ్ జరిగింది. ఒక 1 month అయితే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలియకుండా అయితే కనుక అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ US వెళ్ళారు కదా గడపడానికి. అది అక్కడే 2 months అయితే పట్టింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో గెడ్డం లేకుండా కనిపించిలా. దానివల్ల అయితే కనుక గెడ్డం తీసేసినందుకు వల్ల అయితే కనుక ఒక 2 months అయితే పట్టింది మళ్ళీ ఆ గెడ్డం షేప్లోకి రావడానికి అయితే. ఆ తర్వాత అయితే కొంచెం కేసేసారు సినిమా మీద అయితే కనుక. ఫహద్ ఫాసిల్కి పేరు శిఖావత్ అని. ఆ శిఖావత్ అనేది ఒక బ్రాహ్మణ్ లాంటిది ఏదో వస్తుందంట. దానివల్ల ఒక ఆయన అయితే కేసేసారు. ఆ కేసు వల్ల అయితే తీపించుకోవడానికి కోర్టు చుట్టూరు అయితే తిరిగారు. అదైతే మనకి చూపించలేదు కానీ అదైతే కనుక జరిగిందంట. అదైతే కనుక 2 months పట్టింది. ఆ తర్వాత ఏంటంటే ఇంకా షూటింగ్ అప్పటి నుంచి చేసుకుంటానే వచ్చారు. కానీ సుకుమార్ ఏంటంటే ఒక్క సీన్ మాత్రమే తీస్తున్నారంటే దానివల్ల అయితే బాగా లేట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఆయన ఇన్ని అడ్డుకాలు దాటుకుని ఇంత కలెక్షన్ చేసింది. Day 1 కలెక్షన్ వచ్చేసరికి 294 crores అయితే కలెక్ట్ చేసింది Day 1 అయితే. Day 2 అయితే 449 crores అయితే గ్రాస్ చేసింది. Day 2 అయితే కనుక. Day 3 అయితే 500 crores అయితే కలెక్ట్ చేసింది. ఫాస్టెస్ట్ Day 3గా అయితే కనుక ఉంది. Day 4కి అయితే కనుక 621 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది Day 4 అయితే కనుక. Day 5 అయితే 829 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది Day 5గా అయితే కనుక. Day 6 ఏమో 922 crores గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇది నెంబర్ 1 రికార్డు. మళ్ళీ Day 7 ఏమో 1002 crores అయితే కొట్టింది. ఇదైతే కనుక నెంబర్ 1 రికార్డు. ఇప్పటిదాకా బాహుబలి 2 కానీ కొట్టలేకపోయింది. బాహుబలి 2 వచ్చేసరికి 10 daysలో 1000 crores అయితే కట్టింది. ఇది 7 daysలోనే వీక్ వచ్చేసరికి 1000 crores కొట్టింది. ఇది Day 10 1292 గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే నిజం భలే ఉంది సినిమా అయితే కనుక. చూడని వాళ్ళు ఇప్పుడే చూసేయండి. నార్త్ సైడ్ అయితే ఇరగబడి చూస్తున్నారు. మీరు చూడండి, చాలా బాగుంది. మీరేమి రివ్యూస్ చూడద్దు, చాలా బాగుంది సినిమా అయితే. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, పోయేదేముంది. మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకేగా మంచి పేరు వచ్చేది. మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వెళ్తేనే కానీ మనకి బాలీవుడ్ వాళ్ళు భయపడాలా మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇదైతే కనుక దీనివల్ల అయితే కనుక ఇంత లేట్ అయింది. చూసేయండి. బాయ్.